ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ చేరిక వైసీపీలో కన్నా టీడీపీలోనే ఎక్కువ మందికి అంతర్మదనాన్ని కలిగిస్తోంది. ఏలూరు జిల్లా పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఏలూరు రాజకీయాలు సుదీర్ఘ కాలంగా ఉండి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ కాంగ్రెస్ లో ఆ తర్వాత వైసీపీలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చిన ఆళ్ల నాని 7 సార్లు ఏలూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఏలూరు జిల్లాలో చక్రం తిప్పారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 2 నెలల క్రిందట వైసీపీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేసి రాజకీయ విరామం ప్రకటించారు. ఆళ్ల నాని ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నారన్న చర్చల మధ్య ఆయన టీడీపీలో చేరాలనుకోవడం చర్చకు తావిస్తుంది. నామినేటెడ్ పదవుల కోసం క్యూ కట్టడంతో నాని టీడీపీలోకి వస్తున్నారన్న వార్త తమ్ముళ్లకు మెంగుడు పడడం లేదని చర్చించుకుంటున్నారు. రాజకీయంగా చరిష్మా ఉన్న నాని నిర్ణయంతో వైసీపీ నేతలు షాక్ గురవుతున్నారు. నాని టీడీపీలో చేరితే ఆయనతో పాటు జిల్లాలో మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ఎక్కడం ఖాయమన్న చర్చ నడుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఆచంట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి వంటి వారు కూడా ఆళ్ల నాని బాటలో తెలుగుదేశంలోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆళ్ల నాని రాక తెలుగుదేశం పార్టీలో పూర్తిగా రూపురేఖలు మార్చేస్తుందని, అది టీడీపీలో ఉన్న కరుడుగట్టిన తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదన్నది టాక్ వినిపిస్తోంది. ఏలూరు జిల్లాలో ఇప్పటికే పార్టీ హౌస్ఫుల్ అయిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కానీ అవసరం పార్టీకి ఏముందని ఎమ్మెల్యే బడేటి చంటి కూడా క్యాడర్ వద్ద ప్రస్తావించారట. పార్టీ బలం గురించి కాదు, వైసీపీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నేతలను చేర్చుకుంటున్నామని అధిష్టానం నచ్చచెప్పినట్లుగా సమాచారం. ఇక్కడ వరకు బాగానే ఉన్న ఆళ్ల నాని చేరిక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, ఆయన ఏ స్థాయిలో చక్రం తిప్పుతారో, ఇప్పటికే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటో ఇదే ఇప్పుడు ఏలూరు తమ్ముళ్లను తెగ కలవర పెడుతోంది. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, టీడీపీ పార్టీ అధికారంలోకి రాకముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ నా దగ్గరికే రావాలి చూసుకోండి అని చెప్పి. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, ఫలితాలు మనం చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు అధికార పార్టీలోకి. మేము అందరినీ తీసుకోము, వచ్చిన వారందరినీ కూడా తీసుకోమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆళ్ల నానితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు. మరి తీసుకునే పరిస్థితులు ఉంటాయా? ఒకవేళ తీసుకుంటే గనక తెలుగు తమ్ముల నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మేము గేట్లు ఓపెన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ పార్టీ ఖాళీ అయిపోతుందంటూ ఆయన చేసిన విమర్శలు ఈ రోజు నిదర్శనంగా కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నేతగా సుదీర్ఘ కాలం పాటు కూడా చక్రం తిప్పినటువంటి ఆళ్ల నాని అటు కాపు సామాజిక వర్గంలో కూడా పెద్దగా ఉన్నారు. ఆయన ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఇప్పటికి 2 నెలల క్రితం రాజీనామా చేసి ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరబోతుండడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పాటు వరుసగా మరొక ముగ్గురు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్నటువంటి సమాచారం మనకు అందుతోంది. అటు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కానీ, మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు కానీ, మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి కానీ వీరు కూడా ఆళ్ల నానితో పాటు వరుస క్యూ కడతారంటూ కూడా ప్రస్తుతం ఆ చర్చకైతే తెరలేపింది. అయితే ఈ రోజు ఆ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం సమక్షంలో కూడా కేబినెట్ సమావేశం అనంతరం ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లయితే సమాచారం అందుతోంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఎవరైతే జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి కూడా అధిష్టానం నుంచి ఓ పిలుపు వచ్చింది. నాని చేరుతున్నారు, మీరు అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా వారికి పిలుపు వచ్చినట్లయితే తెలుస్తోంది. ఈ తరుణంలో అటు ఇప్పటికే టీడీపీలో చేరినటువంటి ఆళ్ల నాని అనుచరులు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గతంలో ముందు నుంచి కూడా కరుడు కట్టిన తెలుగు తమ్ముళ్ళుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా ఈ రోజు అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా బహిరంగంగా ఒక వీడియో విడుదల చేశారు. ఆళ్ల నాని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో చేరకూడదు అంటూ కూడా ఆయన తెలుగు తమ్ముళ్లకు సంబంధించినటువంటి వారికి మద్దతు పలుకుతూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ఆళ్ల నాని వస్తే కనుక ఆయనే హీరోలు అవుతారు, ఇక్కడ ఉన్నవారు ఎన్నికల్లో కష్టపడిన వారు, ఓటమిని గెలిపించిన వారు అందరూ కూడా సైడ్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఆవేదన వారి నుంచి కనిపించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 7 సార్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏలూరు నుంచి ఆళ్ల నాని పోటీ చేశారు, 3 సార్లు గెలిచారు.
2004, 2009, 2014 3 సార్లు, 2019 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ఎటువంటి విమర్శలు లేకుండా ఆయన ఆ మృదు స్వభావిగా ముందుకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. అలాగే డిప్యూటీ సీఎం హోదా వరకు కూడా జగన్ కేబినెట్ లో ఆయన పనిచేశారు. ఈ తరుణంలో ఆలనాని ఎన్నికల తర్వాత దాదాపు 62,000 ఓట్ల తేడాతో ఓటమి చెందితే తెలుగుదేశం పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంది. తెలుగుదేశం నుంచి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పూర్తిగా కూడా అటు కార్పొరేషన్ ను అలాగే ఏలూరు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు అందరితో కలిపి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే నాని వెనుక ఉన్న వారందరూ కూడా వచ్చి ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. దాదాపు చంటితో పాటు ముందుకు వెళ్లేందుకు వారందరూ సిద్ధమై భార్గవ్, ఓకే, ఆళ్ల నాని రాకను కూటమి నాయకులు, కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రియాక్షన్ ఏంటి? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో ఉంటాను, 2 రోజుల పాటు, వారానికి 2 రోజులు వాళ్ళతోనే గడుపుతాను, వారితో మాట్లాడి ఏ సమస్యలు ఉన్నాయంటని చెప్పి స్వయాన్ని తెలుసుకుంటాను, ఎందుకంటే ఓటమికి గల కారణాలను సమీక్షించిన నేపథ్యంలో. మరి అటుపక్క నుంచి ఏమన్నా దాదాపుగా మెయిన్ లీడర్స్ అందరూ కూడా క్యూ కడుతున్నారు కాబట్టి ఆపే ప్రయత్నాలైనా జరిగాయనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇది ఖచ్చితంగా గట్టి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలనానే విషయంలో 2 నెలల క్రితమే ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా నేను కొంత విరామం తీసుకుంటాను రాజకీయంగా, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటూ చెప్పగా మళ్ళీ రాబోయే ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్ పార్టీలోనే చేరుతారని ధీమాతో భరోసాతో ఇప్పటి వరకు వైసీపీ ఆయన టీడీపీలో చేరడం, ఆయన తర్వాత మిగిలిన వారు కూడా చేరతారన్న నేపథ్యంలో వైసీపీ కేడర్ అంతా అయోమయంలో గందరగోళం గురించి పార్టీ ఏమవుతుంది, పార్టీ పూర్తిగా ఉన్నత కేడర్ అంతా కూడా ఖాళీ అయిపోతుందనేటువంటి ఆవేదన వారిని చెందిస్తుంది. అయితే వైసీపీ అధిష్టానం నుంచి నేతలతో మంతనాలు జరిపేందుకు పెద్ద ఎత్తున అటు నేతలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ విఫలం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గ్రంథి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే భీమవరం ఓడిపోయిన సభ్యుల నుంచి కూడా పార్టీకి దూరంగా, పార్టీ సమావేశాలకు దూరంగా, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు. ఆయన కేవలం ఆయన నివాసానికి పరిమితమేర ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. ఈ తరుణంలో అటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గాని, మాజీ డిప్యూటీ సీఎం పొట్టి సత్యనారాయణ గాని ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. ఇటీవల పేరున అని కూడా వచ్చి మీరు పార్టీ మారకూడదు, ఖచ్చితంగా పార్టీలోనే ఉండాలి, కొనసాగాలి, జగన్ గారి అభిష్టం కూడా ఇదే, మీరు జగన్ గారు ఒక్కసారి వచ్చి కలవండి అంటూ కూడా ఆ నేతలందరూ కూడా వచ్చి ఆయన్ని వచ్చి అన్నట్లు తెలుస్తుంది. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆయన వైసీపీలో కొనసాగేందుకు విముఖత చూపినట్లయితే తెలుస్తుంది కానీ ఆ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు. అలాగే చెరుకువాడ రంగనాథరాజు కూడా ఆయన జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. మాజీ మంత్రి అయినప్పటికీ కూడా ఆయనకు ఒక హోదా లేకుండా చేశారు. ఈ తరుణంలో ఆయన కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సంకేతాలు కూడా ఉంది. ఆయన కూడా ఎటువంటి సమావేశంలో కూడా హాజరు కాలేదు. ఈ తరుణంలో వారిద్దరూ కూడా ఆల్నాని తర్వాత ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్తారు. వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలన్నీ కూడా వైసీపీ నేతలను ఆపడంలో విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, మరి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గాని, ఎందుకంటే కూటమిలో ఇప్పటివరకు కష్టపడిన వాళ్ళు ప్రధానంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే కూటమికి సంబంధించి 3 పార్టీలు ఉండడంతో ఏదైనా పోస్టులు కావాలన్నా లేదంటే వారికి ఏదైనా చేయాలన్నా సరే చేయలేని సిచ్యువేషన్స్, పక్క పార్టీ వారు కూడా రావడంతో ఇప్పుడున్నటువంటి వారు అసంతృప్తిలో లోనవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి దీనికి ఏమైనా గేట్లు క్లోజ్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే కూటమి నాయకుల ప్రపోజల్ మేరకు లేదంటే ఒత్తిడి మేరకు ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో పూర్తి బేజారులో పడింది కూడా చెప్పుకోవచ్చు ఉమ్మడి పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎవరికి కూడా పూర్తి సర్ది చెప్పేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు 2 దఫాలుగా అటు కార్పొరేషన్ చైర్మన్లు కానీ, టీటీడీ బోర్డు మెంబర్ల పదవులు కానీ, టీటీడీ చైర్మన్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇంకా కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీలో ఇంకా ఎంతో మంది ఎన్నికల ముందు నుంచి కష్టపడుతున్నారు, పార్టీ ఆది నుంచి కష్టపడుతున్న వారు ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి నేతలందరూ కూడా ఏదో ఒక హామీ తీసుకునే ఖచ్చితంగా వారు పార్టీలోకి చేరతారు. ఆ హామీ నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి కూడా కూటమి ప్రభుత్వం పైంది. ఈ తరుణంలో ఉన్నవారికి న్యాయం చేయకుండా, ఎన్నికల్లో కష్టపడ్డ వారికి న్యాయం చేయకుండా ఇదంతా ఎందుకు అంటూ కూడా వారు ఈ రోజు గందరగోళంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది.